ఒక చిన్న చిప్ ఆల్మోస్ట్ గోరంత సైజు ఉంటుంది. మనం ప్రతిరోజు వాడే స్మార్ట్ ఫోన్ నుంచి కార్ వరకు, అంతెందుకు మన కంట్రీ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ సెమీ కండక్టర్ చిప్పే కంట్రోల్ చేస్తుందంటే మీరు నమ్ముతారా? అయినా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఒకవేళ ఈ చిప్ కానీ పని చేయకపోతే ఒక ఫోన్ రన్ అవ్వదు, ఒక కార్ రన్ అవ్వదు, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండదు, శాటిలైట్స్ కూడా ఉండవు. వినడానికి చాలా భయంకరంగా ఉంది కదా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ చిన్న సిలికాన్ పీస్ ఫ్యూచర్లో మన గ్లోబల్ పవర్ని డిసైడ్ చేస్తుంది. అండ్ మన ఇండియా రీసెంట్గా ఈ గేమ్లో ఎంటర్ అయ్యింది. ఒక బయ్యర్ కింద కాదు, ఒక బిల్డర్ కింద. 2030 కల్లా ఈ సెమీ కండక్టర్ మార్కెట్ మన ఇండియాలో డబుల్ అవ్వబోతుంది అని అంటున్నారు. కరెంట్లీ $50 బిలియన్ ఉన్న వాల్యుయేషన్ ఫ్యూచర్లో $110 బిలియన్ వెళ్ళొచ్చు అని అంటున్నారు. అంటే యాన్యువల్ గ్రోత్ దగ్గర 17% వరకు ఉంటుంది. ఇది కేవలం గ్రోత్ మాత్రమే కాదు, ఇది ఒక ఎకనామిక్ రెవల్యూషన్. సో ఈ సెమీ కండక్టర్లో ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఇదే మంచి ఆపర్చునిటీ. కానీ చాలా కేర్ఫుల్గా ఉండండి. ప్రతి కంపెనీ కూడా సెమీ కండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ లేదంటే సెమీ కండక్టర్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని అన్నంత మాత్రాన వాళ్ళు నిజంగానే ఈ బిజినెస్ రన్ చేస్తున్నారు అని కాదు. ఈరోజు వీడియోలో నేను ఒక 3 రియల్ కంపెనీస్ ఏవైతే మన ఇండియన్ సెమీ కండక్టర్ స్టోరీలో అఫీషియల్గా పార్ట్ అయి ఉన్నాయో, ఏ కంపెనీస్ అయితే ఫ్యూచర్లో మార్కెట్ని మాత్రమే కాదు మన టోటల్ నేషన్ని షేక్ చేయబోతున్నాయో వాటి గురించి డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. థర్డ్ స్టాక్ ఏంటో తెలిస్తే మీరు నిజంగా చాలా సర్ప్రైజ్ అవుతారు. ఇండియన్ సెమీ కండక్టర్ రెవల్యూషన్ 2021 మన ఇండియన్ గవర్నమెంట్ సెమీ కండక్టర్ మిషన్ ని లాంచ్ చేసింది. అది కూడా మ్యాసివ్ 76,000 crores అంటే దగ్గర $10 బిలియన్ పిఎల్ఐ స్కీమ్ ద్వారా. ఈ ఫండ్ ద్వారా వీళ్ళు 50% ప్రాజెక్ట్ కాస్ట్ ని ఏ కంపెనీస్ అయితే ఈ అడ్వాన్స్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే ఒసాట్ ఫెసిలిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయో వాటికి ఫండింగ్ ప్రొవైడ్ చేస్తారు. చూసారా ఎంత హ్యూజ్ అమౌంట్. సింపుల్గా చెప్పాలంటే ఏ కంపెనీ అయినా ఇన్వెస్ట్మెంట్ ఈ సెమీ కండక్టర్లో పెడదాం అనుకుంటే 50% గవర్నమెంట్ నుంచి ఫండింగ్ కింద వస్తుంది. ఈ ఒసాట్ ఫెసిలిటీస్ అంటే ఏంటి, వీడియో కంటిన్యూగా చూడండి, మీకే అర్థమైపోద్ది. సో ఇంతవరకు 10 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ ఇంప్రూవ్ అయ్యాయి. అందులో ఒక 2 లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. అవే సీజీ పవర్ అండ్ కేన్స్ టెక్నాలజీ. ఈ 2 కంపెనీస్ కూడా గ్లోబల్ పార్ట్నర్స్ ద్వారా బ్యాక్ అయి ఉంది. అండ్ ఈ 2 కంపెనీస్ కూడా వాళ్ళ ప్లాన్స్ ని ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నాయి. 2030 కల్లా ఇవి మంచి రేంజ్కి వెళ్ళబోతున్నాయి. అండ్ ఆ థర్డ్ కంపెనీ అయితే ఇంకా అఫీషియల్గా ఇంప్రూవ్ అవ్వలేదు, కానీ ఆ కంపెనీ గ్రౌండ్ వర్క్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అయినా నాకు కొన్నిసార్లు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో ఈ బఫే కౌంటర్ లాగా అనిపిస్తుంది. ప్రతిదీ చూడడానికి వేడిగా నీట్గా ఉంటుంది, కానీ ఒక్కసారి వడ్డించుకొని తిన్న తర్వాతే తెలుస్తుంది అది ఈ రోజు ఉండిందా నేను మిగిలిపోయిందా అని. ఈ రోజు మనం అలా రిగ్రెట్ లేకుండా మంచిగా ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ వన్ సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్. దీని యొక్క పేరెంట్ కంపెనీ మురుగప్ప గ్రూప్. మీరు చాలా సార్లు ఈ పేరుని వినే ఉంటారు. ఈ కంపెనీ ఇండియా సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ జర్నీలో చాలా మేజర్ పార్ట్ ని తీసుకుంటుంది. వీళ్ళు దగ్గర 7,600 crores ఒసాట్ ప్లాంట్. ఈ ఒసాట్ అంటే అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్. అంటే వీళ్ళు ఆల్రెడీ తయారై వచ్చిన సెమీ కండక్టర్స్ ని అసెంబుల్ చేసి టెస్ట్ చేస్తుంటూ ఉంటారు. ఈ ప్లాంట్ ని సనంద్ గుజరాత్ లో పెడుతున్నారు. అది కూడా రెనిసాస్ ఎలక్ట్రానిక్స్, ఇది జపనీస్ బేస్డ్ కంపెనీ, అండ్ స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్, ఇది థాయిలాండ్ బేస్డ్ కంపెనీ. ఈ రెండింటితో పార్ట్నర్షిప్ అయ్యి ఈ ప్లాంట్ ని బిల్డ్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఫైనల్ స్టేజ్ లో ఉన్న సెమీ కండక్టర్స్ కి ప్రొడక్షన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్ ఇవన్నీ ఈ ప్లాంట్ ద్వారా జరుగుతాయి. స్టోరీ ఇంకా ఎక్కడే బాగుంటుంది వినండి. సీజీ పవర్ ఆల్రెడీ 2 ఫెసిలిటీస్ ని ప్లాన్ చేసింది, అంటే ప్లాంట్స్ ని. అందులో G1 ఫెసిలిటీ. ఈ ప్లాంట్ ఆల్రెడీ ఆగస్ట్ 28, 2025 ఆపరేషన్ స్టార్ట్ అయిపోయి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. దగ్గర 5 lakh చిప్స్ పర్ డే ని రిలీజ్ చేస్తున్నారు. అండ్ G2 ఫెసిలిటీ ప్లాంట్ ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. బై 2026 వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు ఈ ప్లాంట్ కంప్లీట్ అవ్వాలని. ఈ ప్లాంట్ వన్స్ కంప్లీట్ అయ్యాక అది దగ్గర 14.5 million చిప్స్, అంటే 14.5 లక్షల చిప్స్ ని పర్ డే ప్రొడ్యూస్ చేస్తారు. సో ఓవరాల్ గా ఈ 2 ప్లాంట్స్ ప్రొడక్షన్ లో కానీ వచ్చినట్టయితే వీళ్ళు డైలీ 15 లక్షల చిప్స్ ని ప్రొడ్యూస్ చేయగలరు. ఇది చాలా హ్యూజ్ ప్రొడక్షన్. కానీ ఆగండి, వీళ్ళకి అసలు ఈ ఫండింగ్ అండ్ టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? వెల్, మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈ టెక్నాలజీ అంతా కూడా వీళ్ళకి స్ట్రైట్ గా రెనెసాస్ అండ్ స్టార్స్ మైక్రో, ఈ జపనీస్ అండ్ థాయిలాండ్ కంపెనీ నుంచి వస్తుంది. అండ్ ఫండింగ్ అంటారా, ఈ సీజీ పవర్ ఆల్రెడీ మనీ రేస్ చేసింది QIP ద్వారా. అక్కడి నుంచి వీళ్ళు మనీ అనేది రేస్ చేసుకున్నారు. ప్లస్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత క్యాష్ అనేది ఉంది. వీళ్ళు ఆపరేటింగ్ క్యాష్ లో దగ్గర 441 crores ఉంటే అందులో 383 crores ఈ సెమీ కండక్టర్ లోనే ఇన్వెస్ట్ చేశారు. దీన్ని బట్టి అర్థమైందా ఈ కంపెనీ ఎంత ప్రయారిటీ ఇస్తుందో ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి. వాళ్ళ అన్ని సెగ్మెంట్స్ నుంచి వచ్చిన లాభాన్ని తీసుకొని ఈ సెమీ కండక్టర్ లో పెడుతుంది. మరి మిగతా సెగ్మెంట్ సంగతి ఏంటి అంటే, వీళ్ళ పవర్ సిస్టమ్స్ డివిజన్ 43% సేల్స్ పెరిగాయి. అండ్ 50% కన్నా పైనే వీళ్ళ ప్రాఫిట్స్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే పెరిగాయి. అండ్ వీళ్ళు రీసెంట్ గా జీరో RF కాంపోనెంట్స్ ఈ జపనీస్ కంపెనీ రెనిసాస్ నుంచి $36 million పెట్టి కొనేశారు. దీని ద్వారా వీళ్ళు రేడియో ఫ్రీక్వెన్సీ చిప్ డిజైనింగ్ క్యాపబిలిటీని పొందారు. అండ్ ఎస్, నేను ఆల్రెడీ చూసాను, దీని వాల్యుయేషన్స్ చాలా హైగా ఉన్నాయి. ఈ కంపెనీ కరెంట్లీ 100x ప్రైస్ టు ఎర్నింగ్ లో ట్రేడ్ అవుతుంది.
సో దీన్ని బట్టైనా మీరు అర్థం చేసుకోవచ్చు ఈ కంపెనీకి ఎంత డిమాండ్ ఉందో ఇన్వెస్టర్స్ తరపు నుంచి. ఇది కేవలం ఏదో అర్నింగ్స్ మాత్రమే ప్రొవైడ్ చేయట్లేదు. ఈ చిప్ ద్వారా ఇండియా రేపటి ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి దీనికి ఇంత డిమాండ్ ఉంది. అండ్ ఈ సీజీ పవర్ కేవలం ఒక ఫౌండేషన్ మాత్రమే బిల్డ్ చేస్తుంది. కానీ నెక్స్ట్ కంపెనీ ఆల్రెడీ ఫౌండేషన్ బిల్డ్ చేసి స్టార్ట్ కూడా అయిపోయింది. అదే కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ ఒక క్వైట్ అచీవర్ అనొచ్చు. ప్రతి ఇన్వెస్టర్ దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు. ఇది మైసూర్ బేస్డ్ ఈఎంఎస్ కంపెనీ. ఈఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. వీళ్ళకి రీసెంట్గా గవర్నమెంట్ అప్రూవల్ కూడా వచ్చింది ఒకసారి ఫెసిలిటీ పెట్టుకోమని. అది కూడా దగ్గర 3,300 crores వర్త్. అండ్ ఇది కూడా సేమ్ ఈ సనంద్ గుజరాత్లోనే. కానీ ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది. వీళ్ళకి 70% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. అంటే దగ్గర 1,653 crores. అదేంటి 50% అన్నారు కదా అంటే ఎస్ 50% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంతో పాటు వీళ్ళకి 20% గుజరాత్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ద్వారా వచ్చింది. సో 70% ఇలా ఫండింగ్ తరపునే వచ్చింది. అండ్ మిగతా 30% మాత్రమే వీళ్ళు టోటల్గా మనీ అనేది పెట్టినట్టు. కానీ 100% ఇన్వాల్వ్మెంట్ వీల్ సైడ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాదు, ఈ ప్లాంట్ ఆల్రెడీ సెప్టెంబర్ 2025 లాంచ్ అయింది. అండ్ వీళ్ళ ప్రొడక్షన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ క్వార్టర్లో కల్లా స్టార్ట్ చేస్తారని అంటున్నారు. అండ్ సీజీ పవర్తో కన్నా వీళ్ళు ఎందుకు ఇన్నోవేట్ అవుతున్నారు అన్నారంటే వీళ్ళకి ఆల్రెడీ 3 క్లయింట్స్ సైన్ అయిపోయి ఉన్నారు. యూఎస్ నుంచి ఒకరు, ఇండియా నుంచి ఒకరు, జర్మనీ నుంచి ఒకరు, అండ్ ఇంకొక 4 ఎంఓయూస్ కూడా రెడీగా పెట్టుకొని ఉన్నారు. ఎంఓయూస్ అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ డాక్యుమెంట్ ఏదైనా డీల్ అయ్యే ముందు ఒక అండర్స్టాండింగ్కి పెట్టుకొని ఉంచుకుంటారు బేసికల్లీ కంపెనీస్. సో ఈ కంపెనీ ఇంకా ప్రొడక్షన్ స్టార్ట్ చేయక ముందే వీళ్ళ ఆర్డర్ బుక్స్ అనేవి ఫిల్ అయిపోయి ఉన్నాయి. అండ్ ఇది మాత్రమే కాదు, వీళ్ళ బ్రాడర్ బిజినెస్ కూడా చాలా ఊపులో ఉంది. వీళ్ళ రెవెన్యూ 55% కన్నా పైనే ఉంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటే వీళ్ళ నెట్ ప్రాఫిట్ అయితే దగ్గర 92% CAGR ఉంది రీసెంట్ ఇయర్స్తో కంపేర్ చేస్తే. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే 5,380 crores నుంచి దగ్గర 7,400 crores పైన పెరిగిపోయింది. అండ్ వీళ్ళు కూడా ఈ QIP ద్వారా మనీ రేస్ చేశారు. దీన్ని బట్టి వీళ్ళకి కూడా ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోండి. అండ్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో కేన్స్ ఎందుకు ఇలా సెపరేట్గా స్టాండర్డ్ అయ్యింది అంటే వీళ్ళు కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే ప్రొవైడ్ చేయట్లేదు, వీళ్ళు ఒక ఈకో సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ గోల్స్ కూడా ఎలా ఉన్నాయంటే నెక్స్ట్ 5 yearsలో వీళ్ళ టోటల్ రెవెన్యూ 30% కేవలం ఈ సెమీ కండక్టర్ ఆపరేషన్స్ నుంచే రావాలి అని పెట్టుకున్నారు. ఇలాంటివే ఇన్వెస్టర్స్కి చాలా నచ్చుతాయి. అందుకే ఈ కేన్స్కి ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వక ముందే క్లయింట్స్ వచ్చి కూర్చున్నారు. అండ్ ఈ నెక్స్ట్ ప్లేయర్ ఒక ఓల్డ్ లయన్ అని అనొచ్చు. మీరు ఈ కంపెనీ చాలాసార్లు వినే ఉంటారు. ఈ కంపెనీ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా మేజర్ రోల్ని పోషిస్తుంది. అదే L&T గ్రూప్, లార్సన్ అండ్ టోబ్రో. L&T ఏ బిజినెస్లోకి వెళ్ళినా ఏదో బ్లైండ్గా రష్ అయిపోయి వెళ్ళిపోదు, ఒక స్ట్రాటజికల్ వేలో వెళ్తుంది. ఈ L&T మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తూ ఇంజనీరింగ్లో డామినెన్స్ చూపిస్తుంది. వీళ్ళు ఈ మధ్య క్వైట్గా ఈ L&T సెమీ కండక్టర్ టెక్నాలజీస్లో దిగారు. ఈ కంపెనీ ద్వారా వీళ్ళు చిప్ డిజైనింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయబోతున్నారు. వీళ్ళు రీసెంట్గా ఈ ఫుజిత్సు జనరల్ ఎలక్ట్రానిక్స్, ఇది ఒక జపనీస్ బేస్డ్ కంపెనీ, దీని నుంచి ఈ సెమీ కండక్టర్ డిజైనింగ్ అసెట్స్ని కొనుక్కున్నారు. దాని ద్వారా వీళ్ళు పేటెంట్స్, డిజైనింగ్ టూల్స్ అండ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ని అక్వైర్ చేసుకున్నారు. ఈ అక్విజిషన్ వల్ల వీళ్ళకి పవర్ మాడ్యూల్ అండ్ ఇండస్ట్రియల్ చిప్ సిస్టమ్స్కి స్ట్రెంత్ పెరిగింది. అండ్ ఇది మాత్రమే కాదు, వీళ్ళు CP+తో టై అయ్యి సిస్టమ్ ఆన్ చిప్స్, ఇది వేరియస్ స్మార్ట్ సర్వేలెన్స్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్స్కి హెల్ప్ అవుతుంది. అండ్ వీళ్ళు IIT గాంధీనగర్తో కూడా పార్ట్నర్ అయ్యి డిఫెన్స్ అండ్ నావిగేషన్ ప్రాజెక్ట్స్, సెక్యూర్ చిప్స్ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఏ కంపెనీ చూసినా కేవలం వాళ్ళ ప్రాఫిట్స్ మాత్రమే చూడకూడదు, వాళ్ళ ఓవరాల్ బిజినెస్ని కవర్ చేయాలి. అదే పర్ఫెక్ట్ రీసెర్చ్ అనాలిసిస్ అంటే. సో మనం ఒక్కసారి ఈ కంపెనీలో జూమ్ ఇన్ చేసి చూస్తే ఈ కంపెనీ $10 billion ఇన్వెస్ట్ చేయడానికి ప్లానింగ్లో ఉంది ఈ సెమీ కండక్టర్ డిజైనింగ్ అండ్ ఇన్నోవేషన్ కోసం, అది కూడా నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే వీళ్ళు ఒక ఇంటర్నల్ టార్గెట్ పెట్టుకున్నారు. బై 2026 లేదా 27 లోపు వీళ్ళు ఒక $1 billion రెవెన్యూ ఈ సెమీ కండక్టర్స్ ద్వారా జనరేట్ చేస్తే అప్పుడు వీళ్ళు ఇంకా ఈ ఫ్యాబ్రికేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో స్కేల్ అవుతారు. ముందు కొంచెమైనా రిటర్న్స్ లేదంటే బిజినెస్ కనబడితే అప్పుడు ఫుల్ ప్లెజ్డ్గా వీళ్ళు దిగుతారు, మొత్తంగా ఒకేసారి పెట్టేయకుండా. చూసారా వీళ్ళ మూవ్ ఎంత తెలివిగా ఉందో. అండ్ వీళ్ళ లేటెస్ట్ Q1 ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూసుకుంటే వీళ్ళ ఆర్డర్ ఇన్ఫ్లో దగ్గర 33% పెరిగింది, రెవెన్యూ 16%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 30% పైన పెరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే అందరూ కూడా క్విక్గా విన్ అవ్వాలని స్టార్ట్ అయితే ఈ L&T కంపెనీ లాంగ్ టర్మ్లో పెరగడానికి ఎప్పుడు కూడా టార్గెట్ వేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ L&T స్ట్రాటజీలో ఆ $1 billion కానీ రెవెన్యూ హిట్ అయితే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ $10 billion ఉంటుంది. అప్పుడు ఇంక ఈ L&T కేవలం కన్స్ట్రక్షన్ జైంట్ మాత్రమే కాదు, ఈ సెమీ కండక్టర్ బిజినెస్లో ఒక మేజర్ రోల్ని పోషిస్తుంది. అండ్ మనం ఒక్కసారి జూమ్ అవుట్ చేసి చూసుకుంటే కలిపిగట్టుగా ఈ 3 కంపెనీస్ సెమీ కండక్టర్ ఈకో సిస్టమ్కి ఒక మంచి దారిని చూపిస్తాయి. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైంది, ఎవరైతే ఈ సెమీ కండక్టర్ చిప్స్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళు రేపు అనే రోజుని కంట్రోల్ చేస్తారు. అండ్ ఈ దుబాయ్ లాగా మనకు కూడా ట్యాక్సెస్ లేకుండా ఉంటే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ఆ వీడియోలో నేను డీటెయిల్గా అనాలిసిస్ చేశాను.
ఆల్రెడీ స్క్రీన్ మీద ఆ వీడియో పాప్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియో ఇస్తే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.